గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఇవాళ వెన్స్డే మార్నింగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడే లేసాను. జస్ట్ బ్రష్ చేసుకుని వచ్చాను, కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి. నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసేసాను, పాలు కాస్తున్నాను, టీ పెట్టేసుకున్నాను, పిల్లలకు జావ కాస్తున్నాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్కి ఘీ దోశ వేస్తాను అనమాట. సో పిల్లలు తినేటప్పుడే ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు కదా, జస్ట్ 2 minutes పడుతుంది అంతే. అందుకని చెప్పి ముందే బ్రేక్ఫాస్ట్ చేయలేదు. పొద్దున్నే స్టార్ట్ అయిపోతాయి ఇక్కడ వెహికల్స్. బాల్కనీలోకి వచ్చి మాట్లాడుతున్నాను. బయట ఎంత ఫాగీ ఉందంటే సూపర్ చల్లగా ఉంది. నైట్ కూడా చలేసేసింది బాగా అనమాట. దుప్పట్లు తన్నుకొని పడుకున్నాం ముగ్గురము. బాగుంది క్లైమేట్ కూడా హైదరాబాద్లో. సో అది మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అన్నీ రెడీ చేసేసుకున్నాము. ఇవాళ లంచ్కి వచ్చి దోసకాయ పప్పు చేస్తున్నాను అనమాట. అందరూ చేసేలాగానే నేను కూడా చేస్తాను. దోసకాయ పప్పు చేస్తున్నాను. బెండకాయ ఫ్రై అత్తయ్య చేయమంటాను, ఎందుకంటే నాకన్నా బాగా అత్తయ్య చేస్తారు. అది వీడియోలో ఇంక్లూడ్ చేయలేను, ఎందుకంటే నేను బాబుని స్కూల్కి డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు అత్తయ్య చేసేస్తారనమాట. ఎందుకంటే ఆవిడ స్కూల్కి వెళ్తుంది, బాక్స్ ప్యాక్ చేసేసుకుని వెళ్తారు కాబట్టి రెడీ చేసేసుకుంటారు. సో అది నేను మీకు తర్వాత చూపిస్తాను. అలాగో బ్లాగ్ స్టార్ట్ చేసేద్దామా? పిండి చేస్తున్నాము, నేను చూస్తున్నాము. పిండి చేస్తున్నామా లేకపోతే దోశ వేస్తున్నామా? దోశ వేస్తున్నాను. సో అదేంటో మమ్మ చూసా ఎలా చేస్తుందో పెద్దది. బాగుందా లేదా? బాగుంది, చాలా అంటే సూపర్ బాగుంది. చట్నీ బాగుంది. నెక్స్ట్ మార్కర్ ఓకేనా? వెళ్ళి కూర్చో, నేను వస్తా. హలో అండి. సో పొద్దున్నే ఎంత ఫాగీగా ఉందో చూసారా బాల్కనీ నుంచి. అయితే ఇక్కడ టమాటా మొక్క వేసాను అనమాట. అది టమాటాలు వచ్చినాయి, చూపిస్తున్నాను మీకు. ఎంత కూల్గా, ఎంత ప్లెజెంట్గా ఉందన్నమాట పొద్దున్నే బాల్కనీలో నుంచుంటే. భలే హాయ్ అనిపిస్తుంది. సో నేను టీ చెప్పాను కదా ఆల్రెడీ, టీ జావా ఇంకా పాలు ఆన్ చేసేసాను పొయ్యి మీద. ఈ టీ తాగేసినాక అప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇంకా దోసకాయ పప్పు చేసా అనమాట. టీ కాసుకుని తాగితే కానీ ఎవ్రీ వ్లాగ్లో చెప్పినట్టే బ్రెయిన్ రీఛార్జ్ అవ్వదు పొద్దున్నే. సో ఇది అయిపోయినాక పిండి యాక్చువల్గా నేను నైటే రుబ్బి పెట్టుకుంటా అనమాట. పిండి ఇంకా చట్నీ కూడా నైటే చేసేసుకుంటాను. పొద్దున్నే మిక్సీ వేస్తే పిల్లలు లేసిపోతారన్న టెన్షన్కి నైటే చేసి పెట్టుకుంటా అనమాట. పొద్దున్నే అంత హరీలో చట్నీ కూడా ఏం చేస్తాము అని చెప్పి టైం చాలా సేవ్ అవుతుంది. సో 2 గిన్నెల్లో పెట్టుకున్నాను, ఎందుకంటే ఒకవేళ పొంగితే కనుక బయటకు వచ్చేస్తుంది, అందుకని చెప్పి. ఇక్కడే వచ్చి దోసకాయ పప్పు చేస్తున్నాను. కందిపప్పు, టమాటా, ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, కొంచెం పసుపు, కొంచెం కారం వేసేసి దోసకాయ ముక్కలు వేసేస్తాను. ఇది బాయిల్ అయిపోయినాక అప్పుడు కొంచెం చింతపండు పులుసు పోస్తాను, ఎక్కువ కాదు, కొంచెం పోసి తాలింపు పెట్టేసుకుంటాను అనమాట. అంతే బేసిక్ దోసకాయ పప్పు నేను చేసేది. ఇది కుక్కర్ మూత పెట్టుకుని ఒక 6 విజిల్స్ వస్తే సరిపోతుంది, మెత్తగా అయిపోతుంది. చాలా బాగుండింది పప్పు, టేస్ట్ కూడా ఇవాళ చేసింది. సో అది అయిపోయినాక ఘీ దోశ వేస్తున్నాను అనమాట. బాబు నా పక్కనే నుంచున్నాడు నేను దోశలు వేసే వరకు. వాడికి చాలా ఇష్టం ఘీ దోశ అంటే, అందులోనూ పుదీనా చట్నీతోటి అంటే ఇంకా ఇష్టము. అందుకని పక్కనే నుంచుని అయ్యిందా అని అడుగుతూనే ఉన్నాడు. ఏం లేదండి, ఘీ దోశ అంటే నార్మల్గా నేను నెయ్యి ఇంట్లోనే చేసుకుంటా అనమాట, బయట కొన్ను, ఇంట్లోనే చేసుకుంటాను. సో ఆ నెయ్యితోనే చేస్తే చాలా హెల్దీ కదా అని చెప్పి దోశల్లో కూడా ఘీ వేస్తాను అనమాట, ఆయిల్ బదులు. అలాగా. సో ఇది బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక పిల్లలకు పెట్టేసి ఇంకా స్నానాలు చేసి బాబు స్కూల్కి డ్రాప్ చేసేసి వచ్చేస్తాను. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తూ ఉంటాను, మీరు వ్లాగ్ చూస్తూ ఉండండి అలాగా. చెప్పా ఎక్కడికి వెళ్తున్నా? అందరు నిన్ను అడుగుతున్నారు మాట్లాడు అని. మాట్లాడు. ఎందుకు స్కూల్కి వెళ్ళవా? మరి ఎట్లా? మరి స్కూల్కి వెళ్ళకపోతే ఇంకా ఏ కన్నా
ఓయ్ కన్నా బాయ్, ఈవినింగ్ వస్తాం. టీచర్ అడిగితే చెప్పు టుమారో ఇస్తాను ప్రాజెక్ట్ అని. ఓకే బాయ్. బ్యాగ్ కింద పెట్టుకో, ప్లేస్ ఉండదు కూర్చోడానికి. కింద పెట్టుకో బ్యాగ్. బాయ్. ఫ్లైంగ్ కిస్ దగ్గర. ఈవినింగ్ వద్దు కానీ ఓకేనా? ఈవినింగ్ మనం ఆడుకుందాం. మనం ఈవినింగ్ ఫొటోస్ ప్రింటింగ్ కూడా వెళ్దాం, మనం స్వీడన్లో దిగిన ఫొటోస్కి. ఓకేనా? ప్రింట్ తీయించుకుందాం అవి. ఓకే ఈవినింగ్ వెళ్దాం ఫోటో స్టూడియోకి వెళ్ళి ప్రింట్ తీయించుకుందాం స్వీడన్ ఫొటోస్. సరే మన మమ్మ రెడీ చేస్తుంది, నువ్వు వేద్దుగా డ్రాయింగ్. ఓకేనా? ఓకే టీచర్కి చెప్పు టుమారో సబ్మిట్ చేస్తాను అని. ఓకేనా? ఈవినింగ్ వస్తాను. బాయ్. ఇంకా ఆటో అంకుల్ వెయిట్ చేస్తుంటారు బయట. బాయ్ చెప్పే. హ్యాపీగా ఉండు. హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? హలో అనగానే చేరిపోయింది నా మీద. ఏంటి తల్లి? హలో అన. వెల్కమ్. మాట్లాడద్దు నువ్వు అసలు, అందరి పిల్ల. సరే లేకో, ఎంతసేపు కూర్చుంటావు తల్లి ఇట్లా నా మీద? నడు నొప్పి వస్తుంది. కంగారు పిల్లలాగా అది ముందుంటది, నువ్వు నా వెనకాల ఉంటావు అంతే. చూడు మీదే. బాబుని డ్రాప్ చేసి వచ్చేసాను అనమాట ఇంటికి వచ్చి నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసి కూర్చున్నాను. వంట పని అంతా అయిపోయింది. బెండకాయ ఫ్రై, దోసకాయ పప్పు తాలింపు కూడా పెట్టేశాను. నేను వీడియో తీయలేదు. బాబుకి వాళ్ళు ఏదో ప్రాజెక్ట్ ఇచ్చారు స్కూల్లో, సో ఈవినింగ్ అది చెయ్యాలి. ఫుల్ వర్క్ ఉంది వాళ్ళ ఈవినింగ్. నాకు చార్ట్ మీద ఏదో పెయింటింగ్ వేయాలంట, డ్రాయింగ్ వేయాలంట. ఆర్ట్ కాంపిటీషన్ ఉంది. ఆబ్వియస్ గా పిల్లలు ఎలా వేస్తారండి ఆర్ట్ కాంపిటీషన్ అంటే? మదర్స్ కే కాంపిటీషన్ పెట్టినట్టు మనమే వేయాలి, వాడు వేయడు. అమ్మా తల్లి ప్లీజ్ తల్లి అలా తొక్కబాకే. సో అదనమాట ఈవినింగ్ ఆ వర్క్ ఉంది. అది కూడా వీలైతే వీడియో తీయడానికి చూస్తాను. బయటికి వెళ్ళాలి ఇవాళ. యాక్చువల్గా నేను ఫొటోస్ ప్రింటింగ్కి ఇద్దామని అనుకున్నాను. స్వీడన్లో దిగిన ఫొటోస్ అన్ని ప్రింట్ చేసి అప్పుడు చెప్పాను కదా వీడియోలో, ఆల్బమ్ చేద్దాం అని అనుకుంటున్నాను అని. ఆల్బమ్ ఆల్రెడీ ఉంది. అదేంటంటే స్క్రాప్ బుక్ లాగా అనమాట. మనమే ఫొటోస్ అతికిచ్చాలి. చాలా బీడ్స్ అట్లాంటివన్నీ ఇచ్చారు, చాలా బాగుంటది. నేను మీకు చూపిస్తాను మళ్ళా. సో పోస్ట్ కార్డ్ సైజ్ ఫొటోస్ చేయించి ప్రింట్ అవి అతికిద్దామని అనుకున్నాను. ఇవ్వాలి ప్రింటింగ్ కి ఫొటోస్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నా, SD కార్డ్ లో పెట్టా అనమాట. సో అది ఈవినింగ్ అది ఇవ్వాలి. ప్లస్ కలర్స్ తెచ్చుకోవాలి, వాటర్ కలర్స్ తెచ్చుకోవాలి, స్కెచ్ పెన్స్ కొన్ని ఉన్నాయి ఇంకా కావాల్సి వస్తాయి, అది కూడా తెచ్చుకోవాలి. ఆర్ట్ కాంపిటీషన్ అనగానే పిల్లలందరూ మదర్స్ పడి వేస్తున్నారు వీళ్ళ క్లాస్ లో. ఎందుకు ఇంత కష్టపడుతున్నారు అని అనిపించింది నాకు అసలే డ్రాయింగ్ రాదు. నేను ఒక చిన్న క్లిప్పింగ్ యాడ్ చేస్తాను ఈ బ్లాగ్ లో. ఏంటంటే తెలుగు హోంవర్క్ లో స్టిక్ పిక్చర్స్ అని ఏదో హోంవర్క్ ఇచ్చారనమాట. రకరకాల ఫ్లవర్స్, మందారం, జాజి, తామర ఇట్లాంటివి అనమాట. తెలుగు లెటర్స్ కి సంబంధించినవి ఫొటోస్ అతికించండి, ఆ ఫ్లవర్స్ అన్నారు. ప్రతిదానికి ప్రింట్అవుట్ల కోసం బయటకి ఏం వెళ్తాంలే అని చెప్పి నేనే తల్లి CD నోట్లది నేనే డ్రాయింగ్ వేసి దానికి కలర్స్ వేసాను అనమాట. ఇవ్వను, నువ్వు నోట్లో పెట్టుకుంటున్నావు. వద్దమ్మా, నోట్లో పెట్టకూడదు. టీ తిరిగిపోతాయి నోట్లో పెడితే.
సో డ్రాయింగ్ వేసి దానికి కలర్స్ వేసేసాను నేనే. స్టిక్ పిక్చర్స్ అని చేయకుండా ప్రతిదానికి అదొక మంచిగా కూడా ఉంటుంది కదా డ్రాయింగ్ చేస్తే. నిజం చెప్పాలంటే పిక్చర్స్ అతికించిన దానికన్నా బాగా వచ్చినాయి. నేను మీకు చూపిస్తాను, వీడియో యాడ్ చేస్తా చూడండి. సో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను, మీరు బ్లాగ్ అలా చూస్తూ ఉండండి. కవ్వు, ఇదిగో కవ్వు ఇక్కడ ఉంది, కవ్వు. ఇదేంటిది? ఇది చీమా, యాంట్. యాంట్. బాల్ ఏది? బ్యాట్ ఏది? బ్యాట్, వెరీ గుడ్. క్లాక్ ఏది? క్లాక్. క్లాక్. క్యాప్ ఏది? క్యాప్. క్యాప్. డక్ ఏది? డక్. అది కవ్వే. డక్ ఏది? సరిగ్గా చూడు. ఇదిగో డక్ ఇక్కడ. ఎగ్ ఏది? ఎగ్. ఎగ్ సరిగ్గా చూడు ఎక్కడ ఉందో. ఎగ్, ఈజీజీ ఎగ్. అది ఈగల్. ఈగో ఎగ్. సో ఇప్పుడే బయటకు వచ్చానండి, ఫొటోస్ ప్రింట్ తీయించడానికి వెళ్తున్నాను. ఫొటోస్ ప్రింట్ తీయించి ఇక్కడ చూడు. డాగీని ఎందుకమ్మా పిలిచేది నువ్వు? అది కొరికేసిందంటేనా మళ్ళా? నీకు ఈ డాగీలు పిచ్చేంటే బాబు? రోడ్డు మీద కనిపించిన కుక్కలన్నిటికి హాయిలు బాయిలు చెప్తూ ఉంటావు. మా అమ్మకేమో భయం కుక్కలంటే. సరే ఫొటోస్ ప్రింటింగ్కి వెళ్తున్నాను. అది అయినాక ఇంకా కలర్స్ కూడా తీసుకోవాలన్నమాట. ఈవినింగ్ అయితే మళ్ళీ టైం వేస్ట్ అవుతుందని ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. కలర్స్ కూడా తీసుకుని వచ్చేస్తా, సో దట్ ఈవినింగ్ బాబు రాగానే స్టార్ట్ చేసేద్దాం ప్రాజెక్ట్ వర్క్. సరే నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. తీసుకున్నా అండి, దీనిదేనంట. ఇవ్వట్లేదు అసలు, చేతికి పట్టుకుంటానే ఇవ్వవే అన్నా సరే ఇవ్వట్లేదు, వదలట్లేదు. నాది నాది అంటుంది. బుజ్జిమ్మ అది అన్నకి డ్రాయింగ్ వేయాలమ్మా, అది ఈ అంటే కుదరదు. నేను ఇంటికి వెళ్ళి నాకు వేరేవి ఇస్తాను నీకు. అట్లా అంటే ఎట్లాగమ్మా? నేను డ్రాయింగ్ వేయాలి అన్న స్కూల్కి. సో అదనమాట దబాయింపు, నాది నాది అని చెప్పి. అబ్బా ఎండ పడుతుందా మొహం మీద? ఇటు తిరుగు, ఇటు తిరుగు, సన్ను పడుతుంది. బాగుందా? సరే నేను ఇంటికి వెళ్ళి నాకు మాట్లాడతాను మీతో. పాప చూసారు కదా ఎలా పడుకుందో, స్కెచ్ పెన్స్ వదలట్లేదు. షాప్లో తీసుకున్నవి ఏం చేశానంటే ఇంటికి వచ్చినాక చిన్న మాయ చేసి దానికి చిన్న స్కెచ్ పెన్స్ ఇచ్చాను అనమాట. పెద్దవి కొత్తవి లోపల పెట్టేశాను, దానికి తెలియలేదు. అంటే చిన్నవి ఏదో ఒకటి ఇచ్చింది కదా అని చెప్పి వాటితో డ్రాయింగ్ చేస్తుంది. పడుకోమంటే పడుకోదండి, బలవంతంగా పడుకోబెట్టా అనమాట. అది కూడా మీద వేసుకుని పడుకుంది, అందుకనే మీకు చూపించాను. అది దగ్గర పెట్టుకుని పడుకుంది, తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు నాకు పిచ్చాకలిగా ఉంది, లంచ్ చేయాలి. ఎందుకంటే ఇంకొక 2 hours మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి బాబుని పికప్ చేసుకోవడానికి. వచ్చి నాకు ఫుల్ వర్క్ అండి బాబు, ప్రాజెక్ట్. బాబోయ్ నేను ఏం డ్రాయింగ్ వేయాలో కూడా ఇంకా డిసైడ్ చేయలేదు. టాపిక్ వచ్చి నేచర్ అంట. నా ప్రాజెక్ట్ వర్క్లు నా డ్రాయింగ్సే నేను మా మమ్మీ చేత వేయించేదాన్ని, ఇంకా వీడికి నేను వేయాల్సి వస్తుంది. చాలా సంవత్సరాలు అయిపోయింది నేను డ్రాయింగ్ లేసి. ఇప్పుడు ఎలా వస్తుందో ఏంటో టెన్షన్గా ఉంది. చూద్దాం మనం ఏం జరుగుద్ది అని చెప్పి. మీరు బ్లాగ్ని అలా చూస్తూ ఉండండి. మర్చిపోయాను, మార్నింగ్ మామ్స్ లైఫ్ అదే కొన్ని పాయింట్స్ చెప్పాను కదా మీతో షేర్ చేసుకున్నాను. మమ్మీస్ ఎలాగ ఆలోచిస్తాము అని చెప్పి మీకు చాలా నచ్చింది, నాకు కూడా పిచ్చగా నచ్చిందండి. అసలు ఆ ఐడియా నాకు తట్టంగానే అనిపించింది ఖచ్చితంగా నేను చేయాల్సిందే అని చెప్పి. 3 days నుంచి చూస్తున్నాను అనమాట. ఫైనల్గా షూట్ చేశాను, మీకు అప్లోడ్ చేశాను. మీకు చాలా నచ్చింది, ఐఎమ్ సో హ్యాపీ. మీకు నచ్చితే చాలు అలాంటి వీడియోస్ అన్నీ. ఎప్పుడు వ్లాగ్స్ కాకుండా అట్లా ఫన్ వీడియోస్ కూడా చేస్తుంటే నాకు చాలా నచ్చుద్ది అనమాట. సో అది చెప్పాలనుకున్నాను. నేను లంచ్ చేసేస్తాను, పిచ్చాకలిగా ఉంది. అయిపోయినాక మిమ్మల్ని కలుస్తాను మళ్ళీ నెక్స్ట్ క్లిప్పింగ్లో. అది షిప్. నాన్న, చెల్లి, మమ్మ ఇంకా అన్న ఎక్కాం కదా. స్వీడన్ వెళ్ళాం. స్వీడన్ ఫ్రీడన్
బుజ్జమ్మ నువ్వు ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నావా అమ్మా? పెన్స్ తోటి బాగా రాసేసుకుంటున్నావా? ఏబిసిలు రాసుకుంటున్నావా? అదేంటి అది ట్రీ? అవును, స్టేట్ ఫస్ట్ వస్తావా తల్లి నువ్వు ఎంసెట్ లో? నిద్ర లేసిన దగ్గర నుంచి తెగ రాస్తుంది. పిచ్చి గీతలు అనమాట, రాసేదే ఉండదు అక్కడ, పిచ్చి గీతలు వేయడమే. సో అది ఇప్పుడే నిద్ర లేసింది. పాప పాలు తాగిచ్చేసేసి స్కూల్కి వెళ్ళాలి బాబుని పిక్ చేసుకోవడానికి. ఒక 2 పిక్చర్స్ ఫైనల్ చేసుకున్నాను. ఆ 2 బాబుని అడిగి వేస్తాను డ్రాయింగ్, ఎందుకంటే వాడి ఇష్టము, వాడికి ఏం చేయాలి అనేది. ఎందుకంటే అల్టిమేట్ గా వాడేసినట్టు ఉండాలి, ఎట్లాగో ఉండదు అనుకోండి, ఏదో ట్రై చేద్దాం అలాగా. సో అది మీరు బ్లాగ్ చూస్తుండండి. నేను నెయిల్ కలర్ వేసుకున్నాను అనమాట మధ్యాహ్నము. డ్రై హ్యాండ్స్, ఏం చేస్తాం వింటర్స్ అంటే అదే ప్రాబ్లం. మరి ఎందుకమ్మా నీకు చేత కానప్పుడు ఎందుకే తల్లి? తీసుకో. సో అదండి, మీరు అలా బ్లాగ్ చూస్తుండండి. మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని. ఇంటికమ్మా, ఇంకెక్కడికి రా. నీకోసం న్యూ కలర్స్ తీసుకొచ్చింది మా అమ్మ. న్యూ కలర్స్, స్కెచ్ పెన్స్ ఇంకా పెయింటింగ్ కలర్స్. మార్నింగ్ హలో అండి, మళ్ళీ వచ్చేసా. మధ్యాహ్నం చేసిన ఫుడ్ అయిపోయింది అనమాట, అందుకని ఈవినింగ్కి మళ్ళీ కుక్ చేస్తున్నాను. అయితే శిరీష గారు మసాలా దాల్ అప్లోడ్ చేశారు కదా, చాలా నచ్చింది నాకు. అది చాలా వెరైటీగా ఉంది, ట్రై చేద్దామని చేస్తున్నాను అనమాట. కందిపప్పు హాఫ్ బాయిల్ చేసుకున్నాను, కంప్లీట్గా బాయిల్ చేయలేదు. మిక్సీలో వేసేసుకుని ఆవిడ చెప్పినట్టే జీలకర్ర 2 ఎండుమిరపకాయలే వేసుకుంటున్నాను, ఎందుకంటే పిల్లలకి ఎక్కువ కారం ఎక్కదనమాట. వెల్లుల్లి కూడా కొంచెం తక్కువ వేసుకుంటున్నా, మరి ఘాట్ ఎక్కువ అయిపోద్దేమో అని చెప్పి. అయితే మిక్సీ చేసుకున్నా అనమాట. నీళ్ళు అస్సలు పోయలేదు కాబట్టి చక్కగా మెత్తగా గట్టిగా వచ్చింది. దానికి తాలింపు పెట్టేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు ఇంగువ వేసుకుంటున్నాను. కరివేపాకు ఇంట్లో అయిపోయింది అనమాట, అందుకని కరివేపాకు వేయలేదు. ఆవాలు ఇంగువ వేసి మనం ఆల్రెడీ మిక్సీ చేసుకున్న పప్పుని దీంట్లో వేసేస్తాను అనమాట. కొంచెం వాటర్ వేసుకుని, ఎందుకంటే పిల్లలకి జారుగా తినడం అలవాటు, అందుకని దాంట్లో కొంచెం వాటర్ వేసి మళ్ళీ వేసాను అనమాట. ఇది ఒక బాయిల్ వచ్చినాక కొంచెం కొత్తిమీర జల్లు వేసుకుంటే చాలా బాగుందండి, టేస్ట్ చాలా బాగుంది. పిల్లలతో పాటు నేను కూడా తిన్నాను, నాకైతే చాలా నచ్చింది. ఇంక నుంచి చేస్తూ ఉంటాను. ఆవిడ చెప్పే వంటలన్నీ చాలా వెరైటీగా ఉంటాయి, కొత్తగా ఉంటాయి. నాకు ఫుడ్లో అలాంటివి అంటే చాలా ఇష్టం అనమాట, కొత్తగా చేయటం అనేది. సో నాకైతే చాలా నచ్చింది. కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఫైనల్గా. బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఇక్కడ బాయిల్ అయ్యేటప్పుడైతే. సో నెక్స్ట్ వచ్చి ఆలు కర్రీ చేసుకుంటున్నాను, ఈ గ్రేవీ కర్రీ అనమాట. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకుని పప్పు ఉడకబెట్టిన కుక్కర్లోనే చేసేసుకుంటున్నాను, కర్రీ కూడా తొందరగా అయిపోద్దని. ఆయిల్లో పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. తర్వాత 1 ఆనియన్ వేసాను, పేస్ట్ చేసుకుని వేసుకుంటున్నాను అనమాట. దీంట్లో కొంచెం పసుపు వేస్తాను, పచ్చి వాసన పోతుంది. పసుపు వేసి కొంచెం ఫ్రై అయ్యే వరకు మూత పెట్టేస్తాను, తొందరగా కుక్ అయిపోతుంది కుక్కర్లో అయితే కనుక, కళాయిలో కన్నా. సో అదనమాట. ఇది ఫ్రై అయినాక అప్పుడు నేను 1 టమాటా ప్యూరీ చేసుకున్నాను అనమాట మిక్సీలో. సో అది కూడా యాడ్ చేస్తాను, చూస్తుండండి. అది కూడా ప్యూరీ వేసేసినాక ఇప్పుడే పసుపు, ఉప్పు, గరం మసాలా కూడా వేసేసి మంచిగా బాయిల్ అవనిస్తే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉప్పు మొత్తం కర్రీకి సరిపడా ఇక్కడ వేసేసుకుంటున్నాను. కొంచెం గరం మసాలా వేసాను, ఎక్కువ వేయలేదు, ఫ్లేవర్ కోసం వేసాను అనమాట. అసలు ఇక్కడ కలర్ చూస్తుంటే ఎంత యమ్మీగా అనిపిస్తుందో, చాలా బాగుండింది కర్రీ కూడా. ఇందులో మనము బఠానీలు కూడా వేసుకోవచ్చు,
ఆలుతో పాటు క్యారెట్ వేసుకోవచ్చు, మన ఇష్టం, మన చాయిస్ ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. బఠానీలు ఉన్నాయి కానీ నాకు అప్పుడు గుర్తుకు రాలేదు, హడావిడిలో చేసేస్తున్నా, ఎందుకంటే ప్రాజెక్ట్ చేయాలి కదా, అందుకని చెప్పి ఫాస్ట్గా చేసేస్తున్నా అనమాట. ముందు అది టైం పడుతుంది బాగా డ్రాయింగ్ వేయటానికి, అందుకని చెప్పి. ఫన్ ఏంటంటే నేను డ్రాయింగ్ అంతా ఫినిష్ చేసేసినాక అందరికీ పంపించాను అనమాట. ఫోటో తీసి అందరికీ పంపిస్తే అందరూ అనుకున్నారు మా బాబే వేసాడేమో డ్రాయింగ్, నేను కాదు అని చెప్పి. ఫన్ ఏంటంటే అసలు అంటే వాడు చాలా బాగా వేస్తాడు డ్రాయింగ్, ఎవరికి తెలియదు ఆ విషయం, మా ఇంట్లో వాళ్ళకి తెలిసి ఇప్పటివరకు నేను ఎప్పుడు చెప్పలేదు బయట. చాలా బాగా వేస్తాడు అనమాట, అందుకని వాడే వేసాడేమో అని అనుకున్నారు. నాకు నవ్వొచ్చింది, అయ్యి బాబాయ్ నేను వేసాను వాడు కాదు అని చెప్పి. సో అదే ఆ ఫోటోని తీసుకుని డ్రాయింగ్ వేసాను అనమాట. ఏదో అలా వేసేసాను నాకు వచ్చినట్టు.